ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు దేశంలోనే మొట్టమొదటిగా ప్రత్యేకంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, నాళాల పరిరక్షణకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ లోని హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా సిబ్బందికి ప్రత్యేకంగా కేటాయించిన 80కి పైగా నూతన వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అందులో 55 స్కార్పియోలు, 21 డీఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు పలు బైక్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులపై అక్రమ ఆక్రమణలు, భూకబ్జాలకు చెక్ పెట్టేందుకు హైడ్రా ఒక శక్తివంతమైన వ్యవస్థగా నిలుస్తుంది. ఇది న్యాయమైన పాలనకు, పౌర హక్కుల పరిరక్షణకు కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ రిసోర్సులపై పెరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు సమర్థవంతమైన పర్యవేక్షణ, వేగవంతమైన చర్యల కోసం హైడ్రా కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. Vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. హలో, మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా.